ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే ఆక్వా రంగం సంక్షోభంలో ఉందో, ఇవాళ కోనసీమలో కానీ, అలాగే ఒంగోలు ప్రకాశంలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ ఇవాళ ఆక్వా రంగం పట్ల రైతులు రోడ్డెక్కి ఇవాళ విపరీతమైనటువంటి ఇవాళ సంక్షోభంలో వాళ్ళు ఉండటం జరిగింది. ఇవాళ ఏదైతే ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేసి సీడ్ యాక్ట్ అని, ఫీడ్ యాక్ట్ అని, ఈ ప్రొక్యూర్మెంట్ రేట్లని అన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి దాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలుపరచడం జరిగింది. ఇవాళ అప్సడాన్ని గాలికి వదిలేసి ఇవాళ ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఎంపవరింగ్ కమిటీ అనేది కూడా వేసి ఆ కమిటీలో ఏంటంటే ఈ ఆక్వా రైతులు ఏదైతే రేట్లు పెంచాలన్నా, ఫీడ్ రేట్లు కానీ, సీడ్ రేట్లు కానీ పెంచాలన్నా, సీడ్ సక్రమంగా మంచి సీడ్ వస్తుందా రావట్లేదా అనే దాని మీద రైతులతో కూర్చుని ఇవాళ ప్రభుత్వం, రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ కంపెనీ, సీడ్ కంపెనీ, మెడికల్ కంపెనీ వాళ్ళు కూర్చుని రైతుల యొక్క నిర్ణయాల అనుసారమే రేట్లు పెంచాలన్నా, వ్యవహారం చేయాలన్నా, లేకపోతే తగ్గించాలన్నా వాళ్ళ సమక్షంలో జరగాలనేది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తొంగలో దొక్కి ఇవాళ రైతులను సంప్రదించకుండానే పెంచే కార్యక్రమాలు చేయటం, వ్యవహారాలు చేయటం. ఇవాళ ఆక్వా రంగంలో ఫీడ్ రేటు విపరీతంగా పెంచే ప్రయత్నంలో ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇవాళ ఆ ఫీడ్ రేట్లు పెంచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కానీ, ఆక్వాకల్చర్ విభాగం కానీ ఇవన్నీ కూడా ఒక రైతుల్లో అవేర్నెస్ తీసుకురాబట్టి ఇవాళ మళ్ళీ ఆ ఫీడ్ రేటు అలాగా హోల్డ్లో పెట్టడం జరిగింది. అలాగని చెప్పి వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. ఆ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఉన్న టైంలో డీజిల్ అంతా కూడా బంద్ చేసి రైతుల్ని ఎంతో సంక్షోభంలో నెట్టేశారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రైతుల పక్షాన డీజిల్ కొరత ఉంది, ఇవాళ రైతులకు డీజిల్ అవసరం అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో సెంట్రల్ గవర్నమెంట్ లో మన ఎంపీ గారు మాట్లాడినప్పుడు డీజిల్ సంక్షోభం లేదని ఢిల్లీలో చెప్పారు, కానీ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో లేదు, కానీ డీజిల్ సంక్షోభం మన మీద ఉంది. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు సోదరులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉద్యమాలు చేసినప్పుడు బంకుల దగ్గర ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఇదేదో మీరు టైట్ చేసి మళ్ళీ డీజిల్ పెంచడానికే మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పాం. కానీ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఎక్కడ చెప్పినా డీజిల్ ధరలు పెంచమని చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్నిసార్లు పెంచారో, సామాన్యుడు నడ్డి ఎలా విరిచారో కూడా మనం చూసాం. ఇవాళ మళ్ళీ ఆ రోజులో ఇవాళ ప్రొక్యూర్మెంట్ టైంలో డీజిల్ టైట్ చేశారు. ఇవాళ మళ్ళీ రెండో విడత ఏదైతే మళ్ళీ నారుమళ్ళీ వేసుకునే టైం, ఇవాళ పొలాలు దున్నుకునే టైం, ట్రాక్టర్లకు కానీ మిషన్లకు కానీ డీజిల్ వచ్చే టైంకి మళ్ళీ డీజిల్ రేట్లు పెంచారు. అంటే ఇవాళ పసుపు రైతులైనా, అలాగే మొక్కజొన్న రైతులైనా, అలాగే మామిడి రైతులైనా, అలాగే మిరప రైతులైనా, వ్యవసాయ రంగంలో వివిధ పంటలు పండించే ప్రతి రైతు అన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం చులకంగా ఉండటానికి కారణం ఇవాళ మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా నిదర్శనంగా ఉంటాయి. అలాగే ఇవాళ ఆక్వా రంగానికి వచ్చేటప్పటికి ఇవాళ ఆక్వా రంగానికి మీరు ఏం చెప్పారు, రూపాయన్నర సబ్సిడీ ఇస్తా అన్నారు. అసలు మిమ్మల్ని ఎలా నమ్మి మీకు ఓట్లేశారో ఆక్వా రైతులు నాకు అర్థం కావట్లా. మీరు 2014 నుంచి 19 లోపు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన యూనిట్ ధర ₹2 ఇస్తానని ఒక 6 నెలలు ఇచ్చి చివరి 6 నెలలు ఎగ్గొట్టారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే డిస్కంలకి 340 కోట్లు ఇవాళ మనం కట్టాం. ఆక్వా రైతుల మీద ఉన్న ప్రేమానురాగాలతో ఆక్వా సంక్షోభంలో ఉండకూడదు, ఈ దేశంలోనే ఈ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పేసి ఇవాళ మెరైన్ ప్రొడక్ట్స్ దాంట్లో ఇవాళ దేశంలోనే 2 సార్లు మనం అవార్డు తీసుకున్నాం ఎక్స్పోర్ట్లో, మెరైన్ ఎక్స్పోర్ట్లో. ఇవాళ మీరు 2 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరంలో మీకు అవార్డు వచ్చిందా? అంటే మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ మీరు రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు మీరు పైసా సబ్సిడీ ఇచ్చారా? మొత్తం ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ కలిపి 64,000 కనెక్షన్స్ ఉన్నాయి. మేము ఇవాళ 10 ఎకరాల్లోపు ఆక్వాజోన్ పరిధిలోకి 50,800 కనెక్షన్లు తీసుకొచ్చాం. ఇవాళ అసెంబ్లీలో మీరు ఆక్వాజోన్, సంబంధంలో మేము సబ్సిడీ ఇచ్చేసాం, రైతులకు ఇచ్చేసాం, సూపర్ 6, సూపర్ సక్సెస్ అన్నారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు
50,800 కనెక్షన్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ పైన మీరు ఒక కనెక్షన్ ఇచ్చుంటే మీరు నిరూపించండి. ఆక్వా రైతు తరపున మేము కూడా మీకు సాల్యూట్ చేస్తాం. మీరు ఇబ్బంది ఇచ్చినట్టుగా అభూత కల్పనలుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. మీరు నాన్ ఆక్వాజోన్కు సంబంధం లేకుండా మీరు రూపాయన్నర యూనిట్కి ఇస్తానని, కానీ 2 సంవత్సరాల నుంచి మీరు కాలయాపన చేశారు. ఎలాగా? రిజిస్ట్రేషన్ల పేరుతో కొంతకాలం, తర్వాత కొత్త రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారాగా మళ్ళీ కలెక్టర్ సమావేశాలు పట్టాలి రైతుల్ని, అధికారులని చెప్పి ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్లో కొంతమంది డిస్ప్యూట్లు వచ్చిన తర్వాత ఇవాళ సబ్సిడీ అప్పుడు మనం ఇచ్చినప్పుడు ఇవాళ 5 సంవత్సరాల్లో 3,640 కోట్లు సబ్సిడీ ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే కొంతమంది ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతంలో కొంతమంది రైతులు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం, భీమవరం, ఉండి ఆ ప్రాంతంలో రైతులు, అలాగే కోనసీమలో అమలాపురం, అలాగే కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా ఏమైందంటే వీళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత సబ్సిడీ నాన్ ఎలిజిబిలిటీలో ఉండి కూడా సబ్సిడీ పొందారు. సబ్సిడీ పొందినప్పుడు అవన్నీ కూడా బిల్లులన్నీ కూడా డిస్కమ్ల నుంచి వాళ్ళకి వెళ్ళి మీటర్లు తీసే కార్యక్రమం చేశారు. ఇదంతా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘ నాయకులను అడగొచ్చు, మీరు కోనసీమలో ఉన్న రైతు సంఘ నాయకులను అడగొచ్చు, అలాగే ఒంగోలు, నెల్లూరు, ప్రకాశంలో ఉన్న రైతు సంఘ నాయకులను అడగొచ్చు మీరు. అప్పుడు ఈ బిల్లులన్నీ వస్తే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, నేను వైస్ చైర్మన్ గా, అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు మేమందరం కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. అప్పుడు మన విజయానంద్ గారు ఉండేవారు ఎనర్జీ డిపార్ట్మెంట్కి. ఉన్నప్పుడు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేసినప్పుడు అదేంటి మనం ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు నాన్ ఎలిజిబుల్ అయితేనే ఎలిజిబుల్ అయితేనే అలా చేయటం తప్పు, మీరన్నీ కూడా అవన్నీ కూడా రోల్ బ్యాక్ చేయండి అంటే 24 కోట్లు 24 గంటల్లో రోల్ బ్యాక్ చేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ నేను ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అలగదలుచుకునేది ఏంటంటే ఇవాళ మీరు 2 సంవత్సరాల నుంచి ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకోకుండా మీరు ఏదైతే రూపాయన్నర సబ్సిడీ ఇస్తా అన్నారో మీరు ఇమీడియట్గా ఇవాళ 2 సంవత్సరాల నుంచి మేము చూస్తా ఉన్నాం. ఇవాళ మీరు మహానాడుని ఎంతో గొప్పగా ఎన్టీ రామారావు గారిని పొడుకుంటూ మీ భజన మీరు చేసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టారు కదా. కనీసం ఆ మహానాడు కార్యక్రమంలోనైనా ఆక్వా రైతులకి ఫలానా డేట్ నుంచి నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకోకుండా నేను సబ్సిడీ ఇస్తానని మీరేమన్నా మహానాడులో చెప్పారా? ఆక్వా రైతులకు ధైర్యం, ఇవాళ ఆక్వా రంగం ఇంత సంక్షోభంలో ఉండి రోడ్డు ఎక్కిన ఆక్వా రైతులకు ధైర్యం చెప్పేలాగా మీరు ఏదైనా చేశారా? మీరు ఎంతసేపు మీ భజన మీరు చేసుకోవటం, మీ కుటుంబ భజన చేసుకోవటం తప్ప రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం మంచి చేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను అడిగేది ఒకటే సూటిగా, మీరు ఈ 2 సంవత్సరాల నుంచి నాన్ ఆక్వాజోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాన్ ఆక్వాజోన్ లో ఉన్నవాళ్ళకి ఇవాళ 50,800 కనెక్షన్స్ ఉన్నాయి. దానికి అదనంగా మీరు ఒక కనెక్షన్ కూడా ఇవ్వాల. కాబట్టి నాన్ ఆక్వాజోన్ లో ఉన్నవాళ్ళు నిజంగా 12,800 కనెక్షన్స్ సుమారుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు బిల్లులు అయి కట్టుకున్నారు కదా. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మీరు కట్టవలసిన నాన్ ఆక్వాజోన్ లో ఉన్నటువంటి రైతులకి ఆ బిల్లులన్నీ కూడా మీరు రోల్ బ్యాక్ చేస్తారా చేయరా? దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం రైతులకు ఉంది. అలాగే మీరు గతంలో ఏదైతే మీరు చెప్పినటువంటి అన్ని కూడా చేయకోకుండా మీరు ఎంతో గొప్పగా ఏదో ఒక సంపద సృష్టిస్తానని చెప్పి మీరు చెప్పిన మాటలకే పరిమితం కానీ మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. అలాగే ఇవాళ నాణ్యమైన ఫీడ్ వచ్చేలాగా ఇవాళ ఫీడ్ ధరలు పెంచడం కాదు, ఇవాళ సోయా కానీ ఫిష్ ఆయిల్ అని తగ్గించినప్పుడు కానీ ఎటువంటి రేట్లు తగ్గించారు మీరు ఆ రోజున, అది కూడా రైతులకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు ఏదైతే చేశారో అంటే సుమారు ఈ రాష్ట్రంలో ఎంత పంట నమోదైంది, ఏదైనా లాస్ కానీ ఫ్లడ్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు మనం ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ఒక అవగాహన ఉండేది. అలాగే ఆక్వా రంగంలో కూడా ఆక్వా రొయ్యల సాగు ఎంత చేస్తున్నారో పంట నమోదు కార్యక్రమం కూడా చేయండి. మీరు చేసిన తర్వాత ఇవాళ ఆక్వా ఎక్స్పోర్టర్స్ అందరికీ కూడా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లకి 3 నెలలకు ఒకసారి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఆర్డర్ వచ్చింది, ఈ రాష్ట్రంలో ఎంత ఆక్వా సాగు జరుగుతుంది, దీన్ని బేర్ చేసుకుని ఆ రేటు నిలకడగా ఉండే కార్యక్రమం చేయాలని ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూచిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ ఫీడ్ ధరలు ఇవాళ సంవత్సరానికి ఒకసారి సోయా కానీ ఫిష్ ఆయిల్ కానీ సంవత్సరానికి ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఒకే రేటు ఉండేలాగా
అంతేగాని ఈ వారానికి ఒకసారి పెంచడం, 4 రోజులకు ఒకసారి తగ్గించడం, ఈ డ్రామాలు చేయటం అనేది మనం మాత్రం ఆపాలని చెప్పి ఆక్వా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు పెంచటం, 10 రూపాయలు పెంచటం, మళ్ళీ ఈ రైతుల్ని ఊపు చేయటం, మళ్ళీ ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంటాను అంటాం, అది చేయటం. మొన్న మీరు ఆక్వా రంగంలో ఫీడ్ కంపెనీ వాళ్ళతో మీటింగులు పెట్టారు. మీరు ఫీడ్ కంపెనీలో పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని ఫీడ్ కంపెనీలు ఉన్నాయి, ఆదరణి ఎన్ని ఫీడ్ కంపెనీలు ఉన్నాయి, మీరు చేసిన పద్ధతి ఏంటి, మీరు చేసిన కార్యక్రమం ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా చూశారు. అయితే ఈ ఆక్వా రంగంలో ఫీడ్ రేటు పెంచాలంటే రైతుల సంక్షేమంలో కూర్చుని రైతులు ప్రభుత్వం కూర్చుని మాట్లాడి రైతులకు అంగీకారంతోనే మీరు పెంచాలనేది మేము తీసుకొచ్చాం. ఆ రోజు ఇవాళ నెల్లూరులో, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి రైతులను అడగండి, అలాగే కోస్తా జిల్లాలో ఉన్నటువంటి రైతులు అడగండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రైతులు అడగండి. సిపిఎఫ్ కంపెనీ ఇవాళ ఆ రోజులో సిపిఎఫ్ ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి రేటు పెంచినప్పుడు ఇవాళ రైతు సోదరులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఇవాళ సిపిఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ ని, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే సింగ్ పాంగ్, అరుణ్ పాంగ్ అనే ఇద్దరు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ ని థాయిలాండ్ నుంచి 48 గంటల్లో విజయవాడ తీసుకొచ్చి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి పైసా కూడా పెంచకుండా జగన్ గారి ప్రభుత్వంలో చివరి 3 సంవత్సరాలు కూడా ఫీడ్ రేట్స్ పైసా పెంచకుండా కాపాడగలిగాం. 2 సార్లు వాడు ఫీడ్ రేట్స్ పెంచితే మళ్ళీ 2 సార్లు రోల్ బ్యాక్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఆక్వా రంగంలో రొయ్యలు ఏదైతే ఉందో 10 రోజులకు ఒకసారి రేటు ఫిక్స్ చేయాలి. తర్వాత మళ్ళీ రైతులతో సంప్రదించి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీతో మాట్లాడి పెంచాలన్నా తగ్గించాలన్నా చేయాలని ఒక ఎమినానముడు ఒక సిస్టమ్ ను తీసుకొచ్చాం. ఆ సిస్టమ్స్ అంతా తొంగలో దొక్కి ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల తరఫున మీరు 2 సంవత్సరాల నుంచి ఏదో సాగు చెప్పుకుంటా కాలయాపన చేయటం జరిగింది. మీరు జూన్ మొదటి వారంలో, జూన్ 10వ తారీఖు లోపు ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా సోదరులకి రూపాయల సబ్సిడీ మీరు ఇవ్వాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల నుంచి నాన్ ఆక్వా జోన్ లో ఉన్నటువంటి రైతు సోదరులు ఏదైతే బిల్లులు కట్టారో ఈ 2 సంవత్సరాల నుంచి, ఆ 2 సంవత్సరాల నుంచి ఎంతైతే బిల్లు కట్టారో ఆ డబ్బులన్నీ కూడా రోల్ బ్యాక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జూన్ 10వ తారీఖు లోపు మీరు ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చకపోతే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్సరా ఏదైతే అప్సరా చైర్మన్ గారు ఉన్నారో, మాజీ చైర్మన్ గారు, మేమందరం కూడా ఈ ఒక నిర్ణయం తీసుకుని ఈ 974 కిలోమీటర్ల రేడియస్ లో కోస్తా తీరం ఏదైతే ఉందో ఆ కలెక్టరేట్లన్నీ ముట్టడించి రైతులతో సంప్రదింపులు జరిపి ఈ రైతుల్లో ఉన్నటువంటి రైతు సంఘాలందరినీ కూడా చిన్న రైతులు దృష్టిలో పెట్టుకుని చిన్న రైతులను కూడా మమేకం చేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు జూన్ 10 కల్లా ఏదైతే రూపాయల సబ్సిడీ యూనిట్కి ఇవ్వని పక్షంలో, ఏదైతే నానా ఆక్వా జోన్ లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి కట్టినటువంటి బిల్లులు రోల్ బ్యాక్ చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తీవ్రతగా చేస్తామని, ఈ కోస్తా జిల్లాల్లో గాని ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, పార్ట్ ఆఫ్ తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్శించేలాగా ఆక్వా రైతుల సోదరులతో జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదింపులు చేసి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో గాని లేదా నెల్లూరు, ప్రకాశం జిల్లా అలాగే పార్ట్ ఆఫ్ తిరుపతిలో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమం దాల్చేలాగా ఒక పర్యటన కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా సోదరుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కృషి చేస్తుందని, జూన్ 10 లోపు ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చకపోతే జూన్ 2వ వారంలో మా కార్యాచరణ ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుందని ఆక్వా సోదరులందరి తరఫున ఈ కార్యక్రమాలు నెరవేరే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా సోదరులకు వెన్నుదండలుగా ఉంటుందని మీ అందరి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా సోదరులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.